అయిపోయిందన్న బాసుని చూసి. ఏందన్న 70 సంవత్సరాల ఏజ్ లో ఆ గ్రేస్ ఏంది, ఆ గ్లామర్ ఏంది. మా మామ 50 సంవత్సరాలకి చచ్చిపోయాడు అన్న క్యాన్సర్ తో. ఏమి ఏజ్ అసలు, ఆ ఉక్కు స్టెప్పులు అన్న డాన్స్ చేస్తా ఉంటే థియేటర్లో ఎవ్వడు కూర్చోలేదన్న అసలు. అంకుల్ ఉన్నారు 40-45 ఏజ్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళ ఒరిజినల్ బయటికి వచ్చేసింది. అసలు ఏం ఎగురుతున్నారు. బాసే అన్న. ఇండస్ట్రీకి ఏనా కొడుకు ట్రోల్ చేసినా ఒకటే, బాస్ ఒక్కడే. అది ఎప్పటికీ ఏనా కొడుకు అంటా ఉంటారు కదా, బాస్ ఏజ్కి తగ్గ క్యారెక్టర్ చేయాలని చెప్పి. ఏజ్కి తగ్గ క్యారెక్టర్ చేసిన వాళ్ళందరూ దెంగేశారు. మమ్ముట్టి గారు వీళ్ళందరికీ, మోహన్ లాల్, అమితాబ్ బచ్చన్ వీళ్ళెవరికి ఓపెనింగ్స్ లేవు. 70 సంవత్సరాల ఏజ్ లో ఇట్లా 30 సంవత్సరాల పిల్లలుగా కనిపిస్తారన్న ఎవరైనా. ఇండస్ట్రీకి ఒక్కడే బాసు, అది మన మెగాస్టార్. ఏమన్నా స్క్రీన్ ప్లేనా అన్న. అసలు ఫస్ట్ నుంచి అప్పుడెప్పుడు హనుమాన్ జంక్షన్ చూసాను నేను. ఆ రేంజ్ కామెడీ, ఆ రేంజ్ అసలు ఆవు కామెడీ వస్తుంటే ఎట్లా ఎంజాయ్ చేసాము. వెంకటేష్ గారు, చిరంజీవి గారు యాక్టింగ్ చూస్తా ఉంటే బా నవ్వి 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 వచ్చామన్న. లాస్ట్ ఇయర్ మన 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 ఏంది సినిమా వెంకటేష్ గారిది వచ్చింది చూడండి, సంక్రాంతికి వస్తున్నాం సినిమా కన్నా డబుల్ హిట్ అన్న. కడుపు నింపేశాడు అసలు చిరంజీవి గారు. ఆ గ్రేస్ కానీ వాళ్ళిద్దరు కామెడీ టైమింగ్. నాకు చిరంజీవి గారు ఈ మధ్యన కామెడీ టైం వాల్తేరు వేరేలు కూడా నాకు అతను నచ్చలేదన్న. అప్పుడెప్పుడో అన్నయ్య సినిమా చూసి ఫ్యాన్ అయ్యాను నేను చిరంజీవి గారికి. ఏమన్నా కామెడీ టైమింగ్ ఉంటుంది అన్నయ్యలో. ఆ తర్వాత మళ్ళీ అదే కామెడీ టైమింగ్ ఈ సినిమాలో చూపించాడన్న. నిజంగా అనిల్ రావుపూడికి దండం పెట్టాలన్న. ఎందుకంటే అప్పట్లో ఉన్న మన నలుగురి హీరోలకి భగవత్ కేసితో బాలయ్య హిట్ ఇచ్చాడు, మంచి హిట్ ఇచ్చాడు. వెంకటేష్ గారు పని అయిపోయిందని చెప్తే సంక్రాంతి వస్తున్న సినిమాతో హిట్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ బాస్ హిట్ ఇచ్చాడు. సార్ నాగార్జున గారు కూడా చూసుకోండి సార్, ఒక హిట్ ఇవ్వండి. నాగార్జున గారు కూడా పాపము. సినిమా మాత్రం ఈ సంక్రాంతి విన్నర్ క్లియర్ గా ఇదే అన్న. ఎద్దల బండ్లు వేసుకుని మరీ చూస్తారనమాట. ఆ రేంజ్ ఉంది కామెడీ. సాంగ్స్ అన్న, ఒక్కొక్క సాంగ్ అన్న స్టైల్స్, ఆ వుడ్ స్టెప్స్, డాన్స్ మాత్రం పిచ్చి అసలు. అల్లు అర్జున్ కూడా పనికిరాడన్న. ఈ ఏజ్ లో కూడా సరే చిరంజీవి గారిని అల్లు అర్జున్ పక్కన నిలబెట్టి ఇప్పుడు ఏమన్నా సరే కళ్ళతో చేసుకుని వెళ్ళిపోతాడన్న మెగాస్టార్. ఆయన ముందర ఎవరు నిలబడలేరు. నిజంగా నా కడుపు నిండిపోయింది. ప్లీజ్ చెప్పండి. క్రింజ్ కామెడీ అని ట్రోల్ చేస్తున్నారు. క్రింజ్ కామెడీ కొన్ని సినిమాలు వచ్చాయి. ఇంతకుముందు మన బోలశంకర్ వచ్చింది కదా, అవి క్రింజ్ కామెడీ. బట్ ఇది సిచ్యువేషనల్ కామెడీ. నిజంగా చెప్తున్నాను, ఈ సినిమాతో ఒక రేంజ్. మళ్ళీ బాస్ కంబ్యాక్ అన్న. మన బాస్ ని ఎలాగైతే చూపించాలనుకున్నాడో అనిల్ రావుపూడికి దండ పెట్టేయాలన్న. మంచి కామెడీ టైమింగ్ చూపించాడు. పక్కా ఈ సంక్రాంతి క్లియర్ విన్నర్ అన్న. అన్న ఈ సినిమా 1000 కోట్లు వస్తుంది అన్న. ప్రభాస్ అన్న అంటే పర్లేదు, వాళ్ళ రేంజ్ ఏంది. మొన్న ఓజీ వచ్చింది 300 కోట్లు కొట్టింది. ఇది కూడా అదే రేంజ్. సంక్రాంతికి వచ్చిన 300 కోట్లు కొట్టింది కదా. పక్కా ఈ సినిమా మాత్రం సంక్రాంతికి వచ్చిన ఆ కలెక్షన్స్ ని బీట్ చేస్తుంది అన్న. 500 కోట్లు నాకు తెలిసి. ఇప్పుడు ఎట్లయితే వీరిద్దరు కలిసి చేశారో, నెక్స్ట్ సంక్రాంతికి అనిల్ రావుపూడి గారు 4 హీరోలను పెట్టి చేయాలి. బాలయ్యని, నాగార్జునని, వెంకటేష్ని, చిరంజీవిని. ఎందుకంటే ఆ సంక్రాంతి వైబ్ అన్న ఎంజాయ్ చేస్తాం కదా. అట్లా సినిమా అయితే అద్దరిపోయింది అన్న. సంక్రాంతి విన్నారు చిరంజీవి అంటూ అందరూ మొన్న వచ్చిన ప్రభాస్ది బాగానే ఉంది. బట్ ఎందుకు అది అట్లా అంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా కూడా బాగానే ఉందన్న. అది